ఇంధన కొరతపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అసలు కొరతకు కారణాలేంటి? దీనిపై పెట్రోలియం డీలర్స్ సంఘం ఏం చెబుతోంది? ఇలాంటి వివరాలపై డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డితో మా ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి. సుజాత, మళ్లీ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత కనబడుతూ ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కూడా ఆ ప్రభావం కనిపిస్తుంది. అయితే వినియోగదారులందరూ కూడా పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్న పరిస్థితి ఉంది. కొన్ని బంకుల్లో నో స్టోక్ బారులు అప్పుడే వెలుస్తున్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు రాష్ట్ర పెట్రోల్ డీజిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి మనతో ఉన్నారు. మరిన్ని విషయాలను దీనిపై మాట్లాడేందుకు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఏం కారణమై ఉంటుంది? ఏమైనా కొరత ఏమైనా ఉందంటారా సప్లైలో? సప్లై స్టాక్ ఉన్నట్టుంది, కాకపోతే సప్లై సరిగా జరగలేదు. పోయిన వారంలో శుక్ర, శని, ఆదివారాల్లో 4th సాటర్డే, సండే వచ్చింది. మామూలుగా అయితే ఈ సండే కూడా వాళ్ళు మంత్ ఎండ్ డిపోలు సప్లై ఇచ్చేవాళ్ళు. ఈసారి సప్లై ఇవ్వలే. అయితే కొన్ని చోట్ల ఏమైందంటే 2 రోజులు అట్లాగా మాకు స్టాక్ అందక నో స్టాక్ బోర్డు పెట్టాల్సి వస్తుంది. దీనికి తోడు ఏమవుతుందంటే కొన్ని బంకులు బంద్ ఉండేసరికి వినియోగదారులు కొంచెము భయపడిపోయి ప్యానిక్ బయింగ్, అంటే కృత్రిమ కొరత క్రియేట్ అవుతుంది దానివల్ల. అయితే ఇది అంత గత నెల ఉన్నంత ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే మాకు సప్లై సరిగ్గా చేయకపోవటం వల్ల కొన్ని చోట్ల డ్రై అవుట్స్, పెట్రోల్ బంక్ నో స్టాక్ బోర్డు పెట్టాల్సి వస్తుంది. సరే, ఈ డీజిల్ పెట్రోల్కు సంబంధించి సప్లై సక్రమంగా జరిగేందుకు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా సహకరిస్తున్నారు సార్? సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయిల్ కంపెనీ వాళ్ళతో పిలిచి మీటింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా టైమింగ్స్ కొంచెం ఎక్కువ పెంచి, అంటే సప్లై టైమింగ్స్ ఎక్కువ పెంచి ట్రక్కులు ఇంకా ఎక్కువ చేసి సప్లై చేయమని చెప్పారు. నిన్న మీటింగ్ జరిగినట్టుంది, వాళ్ళకు కూడా ప్రెజర్ చేశారు. ఈరోజు చాలా వరకు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చినట్టున్నారు. ఆయిల్ కంపెనీలు కూడా ఈరోజు ఉదయమే 5ంటికే ఈరోజు స్టార్ట్ చేశారు. బహుశా ఈరోజు అన్ని బంకుల్లో కనుక వస్తే సాయంకాలం లోపు ఈ సమస్య 70-80% వరకు తీరవచ్చు. గతంలో కూడా పబ్లిక్ చాలామంది వదంతులు కావచ్చు, లేకపోతే కొరత ఉండడం కారణంగా ప్యానిక్ అయ్యి డబ్బాలతో డొక్కులతో పట్టుకెళ్ళడం మనం చూసాం సార్. ఇప్పుడు కూడా ఆ పరిస్థితి ఉంది. ఇది కంట్రోల్ అవ్వాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు కూడా అదే ప్యానిక్ బయింగ్ చేస్తే మాత్రం ఇలాంటివి కొన్ని క్రియేట్ అవుతాయి. ఈ నో స్టాక్ బోర్డు చూడటం వలన 100 రూపాయలు పోసుకునే వాళ్ళు 300 కార్లు 500, 1000 పోసుకోవడం జరుగుతుంటుంది. అయితే ప్యానిక్ బయింగ్ కాకుండా ఉంటే మనకు వినియోగదారులకు కూడా భవిష్యత్తులో, అంటే రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా మనం స్టాక్ పెట్టుకొని నిజంగా అవసరం ఉన్న వాళ్ళకు దొరకకుండా చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అయితే మేము గత నెల కూడా మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం కోరామంటే, ఎక్కడైనా పెట్రోల్ బంక్లో మీ ఒక కానిస్టేబుల్ని ఇవ్వండి. ఈ డ్రమ్ములు, టిన్నులు, బాటిల్స్లో నింపుతున్నారు. మేము కనుక ఇవ్వము అని చెప్తే సిబ్బంది పైన తిరగబడుతున్నారు జనము. అందుకనే కొంచెం కానిస్టేబుల్ పెడితే ఇలాంటివి కొంచెం మనం అధిగమించవచ్చు. అయితే మేము పెట్రోల్ బంకులు కొన్ని చోట్ల ప్రయోగంగా 200, 500 అట్లా కొన్ని కంట్రోల్ చేశాం. కానీ మీరెవరు కంట్రోల్ చేయడానికి అనేది కూడా జనం నుంచి ఒక వ్యతిరేకత వచ్చింది. ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ప్రభుత్వము, సివిల్ సప్లై డిపార్ట్మెంటు, ఆయిల్ కంపెనీలు కలిసి ఒక ప్రకటన ఇచ్చి, అంటే ఇంతే ఒక వెహికల్కు 2 వీలర్లకింత, 5 వీలర్కింత, లారీలకింత ఈ సిస్టంలో ఫాలో అవ్వండి, ప్యానిక్ బయింగ్ చేయకండి. ఇది మనకు చాలా రోజుల వరకు ఇలా కనుక చేస్తే ఇబ్బంది లేకుండా మన ప్రయాణాలు కానీ మన అవసరాలకు కానీ పెట్రోల్, డీజిల్ దొరుకుతుందని తెలియజేస్తే బాగుంటుంది. సార్, పశ్చిమాసియాలో మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా యుద్ధం కారణంగా ఏమైనా ఆయిల్ కంపెనీల నుంచి ఈ పెట్రోల్, డీజిల్ సప్లై ఏమైనా తగ్గిందా, లేకపోతే వాళ్ళు నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఇదంతా కృత్రిమంగా సృష్టిస్తున్నట్లు మీకు ఏమైనా ప్రాథమిక సమాచారం ఏమైనా ఉందంటారా? అంటే ఇప్పుడు మనకు మొన్న ఒక 2 రోజులు ఏదో బంద్ చేస్తున్నామని చెప్పారు. హార్మజ్ జోన్ ఎలాంటి కాల్పులు విరమించుకున్నామని చెప్పారు, సీజ్ ఫైర్ అని చెప్పారు. కానీ అలాంటివి ఏం లేవు. మన నౌకల మీద దాడి జరిగిన వార్తలు విన్నాం. అయితే అక్కడి నుంచి వచ్చేది మొదటి నుంచి ఎలా ఉందో అదే స్టేటస్ ఉంది. మనకు మిగతా దేశాల నుంచి వచ్చేటివి మాత్రం వస్తున్నాయి, కాకపోతే చాలా దూరం కాబట్టి టైం పడుతుంది. మన దేశంలో ఉన్న రిఫైనరీలు కూడా క్రూడ్ దాన్ని కూడా పెంచే సామర్థ్యం పెంచారు. అయితే ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మనకు ఆ యుద్ధం వల్ల డాలర్ రేటు పెరగడం వల్ల, మన రూపీ వాల్యూ పడిపోవటం వల్ల ఆయిల్ కంపెనీలు నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ అలాంటివన్నీ కూడా చాలా పెరిగిపోయినాయి కాబట్టి ఆయిల్ కంపెనీలు భరించాల్సి వస్తుంది. కాబట్టి నష్ట నివారణ చర్య కింద అనేది మేము అనుకుంటున్నాం. అంటే కరెక్ట్గా అథెంటిక్గా ఏం లేదు, బట్ ఉన్న పరిస్థితులను కనుక అంచనా వేస్తే నష్ట నివారణ చర్య కింద ఇలాంటి కొంచెం స్లో డౌన్ చేసి ఒక 2 రోజులు అట్లా కంట్రోల్ చేసుకుంటూ పోతే వాళ్ళ నష్ట నివారణ చేసుకోవచ్చు అనే ఆలోచన ఉన్నట్టుగా అనిపిస్తుంది.
సార్ మీరు పెట్రోల్ డీజిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చెప్పండి, మనకు సప్లైకి సంబంధించి రాష్ట్రంలో గతంలో ఆ ఆయిల్ కంపెనీ దగ్గరికి వెళ్ళేటప్పుడు టైం బాండ్ లేకుండా తెచ్చుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఏమైనా టైం బాండ్ ఏమైనా ఉందంటారా సార్? ఉంటుంది కదా. ఇప్పుడు ఎట్లయితే వాళ్ళు నష్ట నివారణ తీసుకోవాలనుకున్నప్పుడు కొన్ని రూల్స్ అప్పుడు అధిగమించి వీటిని కాదని కూడా సప్లై ఇచ్చారు. ఇప్పుడు ఏమవుతుందంటే మేనేజ్మెంట్ కూడా వీళ్ళ మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు. గతంలాగా ఫ్రీగా ఉన్నప్పుడు చేసినట్టు ఇప్పుడు చేయొద్దు, భవిష్యత్తు మళ్ళీ ఆయిల్ కంపెనీలకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది కావచ్చని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఆ నష్ట నివారణ చర్యల కింద కొన్ని రూల్స్ ఫాలో చేస్తున్నారు. అది చేస్తేనే కదా వాళ్ళు ఇదవుతారు. దీనికి మనం కొంచెము ప్రజలం కూడా గవర్నమెంట్కి ఆయిల్ కంపెనీలకి ఇప్పుడున్న పరిస్థితుల్లో సహకరించి ప్యానిక్ బైయింగ్ చేయకుంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా 2 కొల్లా ఉంటాయి. ఏమైనా పెట్రోల్ డీజిల్కి సంబంధించి అక్కడ ఏపీలో కూడా డీజిల్ కొరత ఉందంటున్నారు సార్. దాని సమాచారం ఏమైనా ఉందా? ఎందుకు అక్కడ కొరత ఉందంటారు సార్? ఇప్పుడు ఈ డీజిల్ షార్టేజ్ అనేది ఎట్లుంటుందంటే మనకి ఆంధ్రాలో కానీ ఇప్పుడు తెలంగాణ వరి కోతలకు వచ్చినాయి. వరి కోతలకు వచ్చినప్పుడు ట్రాక్టర్స్ కానీ డీజిల్ ఇంజన్స్ కానీ రకరకాల కటింగ్ మిషన్స్ కానీ అన్ని ఉపయోగంలోకి వస్తాయి, డిమాండ్ పెరుగుతుంది. అలాంటి సమయంలో ఏమైందంటే ఈ 2 రోజులు కంపెనీలు కొంచెం డిలే సప్లై చేయటం వల్ల ఈ ప్రభావం అంతా మనకు ప్యానిక్ బయింగ్కి వచ్చేసింది. అంటే ఈ సమయంలో రైతులకు కూడా మనం సహకరించాలా, ఎందుకంటే పంట పండితేనే రేపు మనకు కూడా బియ్యం ఇలాంటివన్నీ కూడా ఇవవుతాయి. ఈ రేటు పెరిగితే మళ్ళీ రేపు ఇవన్నీ కూడా మన మీద నిత్యావసర వస్తువులు భారం పడవచ్చు. సో అందుకనే ఆ కొరత అనేది ఏం లేదు. కొరత అనేది ఏం లేదంటే పూర్తిగా షార్టేజ్ అనేది లేదు. మనకు 45 రోజుల నిల్వలకు ఆయిల్ కంపెనీలతో ఉన్నాయి. వాటిని కంట్రోల్ చేసుకుంటూ భవిష్యత్తుకు అందుబాటులో ఉండేటట్టుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. సార్ మీ అసోసియేషన్ వాళ్ళు సివిల్ సప్లై వాళ్ళతో కానీ గవర్నమెంట్తో కానీ ఈ ప్రజలు ప్యానిక్ అవుతున్నారు కదా, మళ్ళీ ఏమైనా సమావేశమై ఏమైనా చర్చించుకునే అవకాశం ఉందా? లేదండి, మాకు ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆయిల్ కంపెనీలు కానీ మమ్మల్ని పిలిచి ఎలాంటి మీటింగ్ జరపలేదు. గత నెలలో మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఆయిల్ కంపెనీలు మమ్మల్ని పిలిచి మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో మాకున్న సమస్యలు అవన్నీ చెప్పాము. అప్పుడు కూడా 3 రోజులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెస్ మీట్ పెట్టి క్రెడిట్ ఇస్తున్నాం 3 రోజులు డీలర్కి అన్నారు. కానీ ఇప్పుడు అలాంటి ఫెసిలిటీస్ కూడా లేవు. డీలర్ అడ్వాన్స్ పేమెంట్కి వచ్చారు. ఏమన్నా ఇష్యూస్ ఉంటే మంత్రి గారు చెప్పమన్నారు. మొన్నే మేము వాళ్ళ పిఎస్తో మాట్లాడి వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చాము. వాళ్ళు మాట్లాడి మళ్ళీ రివర్ట్ అవుతామన్నారు. ఇంతవరకు అయితే ఇలాంటి మీటింగ్ జరగలేదు మాకు. సార్ చివరిగా వినియోగదారులు, ఈ వాహనదారులు వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్? ఈ నిల్వలు ఏమైనా సరిపడా ఉన్నాయా, లేకపోతే వాళ్ళు భయాందోళన చెందుతూ అందరూ కూడా పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి బోర్లు తీరుతున్నారు సార్? ఏం లేదు, ఈ వినియోగదారులు ఏంటి, మనకు ఎంతైతే అవసరం ఉందో అంతే కొనుగోలు చేయడం ఉత్తమము. ప్యానిక్ బయింగ్ తోటి మనం ఇళ్లలో స్టాక్ పెట్టుకోకపోవడం ఒక రీజన్. అలాంటివన్నీ కనుక మనము కొద్దిగా కంట్రోల్ అవుతే అవసరం ఎంత ఉందో అంతే పెట్రోల్ డీజిల్ పోసుకొని అనవసరంగా బయట తిరగకపోవడము, ఇలాంటి కొన్ని చర్యలు తీసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వినియోగదారులను కోరేది కూడా అంతే, మీరు ప్యానిక్ అయ్యి కొనకండి. ఎక్కువ 100 రూపాయలు పోసుకుని 300 పోసుకోవడం లాంటి కొన్ని చోట్ల జరుగుతున్నాయి. అలా కాకుండా మనకి ఈరోజు ఎంత అవసరం ఉందో అంతే తీసుకోండి. ఎందుకంటే ఈరోజు కొన్నా మనకు ఇప్పుడు రేపు యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుంది, అన్ని రోజులకైతే సరిపడే స్టాక్ ఎవరం పెట్టుకోలేం. సో ఆ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే భవిష్యత్తుకి ఇలాంటి ఇబ్బంది ఉండకూడదు అని అనుకుని మేము మీ టీవీ ద్వారా వినియోగదారులను ప్యానిక్ భయంగా అవ్వకండి, కృత్రిమ కొరత క్రియేట్ చేయకండి. రేపు ప్రజలకు అందరికీ నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి దొరకకుండా అవుతుంది. దయచేసి మీకు ఎంత అవసరం ఉందో అంతే కొనుగోలు చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఇది తెలంగాణ పెట్రోల్ డీజిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి గారు చెబుతున్నారు. కృత్రిమ కొరత సృష్టించవద్దని ప్రజలకు సూచిస్తున్నారు. మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, సివిల్ సప్లై వాళ్ళు కావచ్చు, ఏదైనా ఒక ప్రకటన విడుదల చేయాలని కూడా సూచిస్తున్నారు. 40 రోజులకు సరిపడా నిల్వలు కూడా ఉన్నాయని ఆయన చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే ఏపీలో ఎక్కువగా వరికి సంబంధించి డీజిల్ డిమాండ్ పెరగడం వల్ల ఆ ప్రభావం ఇక్కడ తెలంగాణలో కూడా ఉందని చెబుతున్నారు. అయితే బంకులకు వెళ్ళేటప్పుడు సరిపడా పెట్రోలు డీజిల్ వాళ్ళు తీసుకువెళ్ళాలని సూచిస్తున్నారు. అయితే డబ్బాల ద్వారా కానీ బాటిల్స్ ద్వారా కానీ తీసుకువెళ్ళొద్దని అక్కడ పోలీసులు కూడా ఒక్కొక్క బంకు దగ్గర కానిస్టేబుల్ని పెట్టినట్లయితే గందరగోళం ఉండదని ఆయన చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.